మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. 57వ కీర్తన 2వ వచనము. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ప్రియ దైవజనమా, మానవుడు తన జీవితంలో సఫలత కొరకు ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటాడు. దైనందిన జీవితంలో పలు విషయాలలో సఫలత పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో దేనిలోనైనా సఫలత చూడాలి అంటే క్రీస్తును వెంబడించే బిడ్డగా దేవునికి మొరపెట్టే అనుభవము నీవు కలిగి ఉండాలి. ఎందుకనగా మన దేవుడు సమస్తాన్ని సఫలము చేయగలవాడు. మహోన్నతుడైన దేవుడు, సర్వాధికారము కలిగిన దేవుడు, సర్వ సృష్టిని నోటి మాట చేత సృజించిన సర్వశక్తి కలిగిన దేవుడు. నీవు ప్రార్థించినప్పుడు ఏ విషయముల కొరకు నీవు ప్రార్థిస్తూ ఉన్నావో అట్టి నీ ప్రార్థనలన్నిటినీ సఫలపరచగలిగిన దేవుడని 20వ కీర్తన 5వ వచనం తెలియజేస్తూ ఉంది. నీవు ఏ ఏ ఉద్దేశములను కలిగి ఉన్నావో ఆ ఉద్దేశములన్నిటినీ దేవునికి తెలియజేసినప్పుడు నీ ఉద్దేశాలను సఫలపరుస్తాడు. నీ పనుల భారము ఆయన మీద ఉంచినప్పుడు నీ యొక్క ప్రతి ఉద్దేశము సఫలము అవుతుందని సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం తెలియజేస్తూ ఉంది. ఏ ఏ ఆలోచనలు కలిగి వాటన్నిటినీ నీ జీవితంలో సఫలపరచుకోవాలని ఆశపడుతూ ఉన్నావో అట్టి నీ ఆలోచనలు సఫలపరచేవాడు నీ దేవుడు. 20వ కీర్తన 4వ వచనం తెలియజేస్తూ ఉంది. నీ హృదయంలో ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు కలిగి వాటిని సఫలపరచుకోవాలి అని తపన పడుతూ ఉంటావు. కానీ నీ దేవునికి మొరపెట్టే విషయంలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు కదూ. నీ మనోభీష్టాన్ని సఫలము చేసే దేవుడని 21వ కీర్తన 2వ వచనం తెలియజేస్తూ ఉంది. ఎప్పుడైతే నీ ఆలోచనలు, నీ ఉద్దేశములు, నీ మనోభీష్టము దేవుని పాద సన్నిధిలో తెలియజేస్తావో వాటన్నిటినీ ఆయన సఫలపరుస్తాడు. అంత మాత్రమే కాదు, నీ జీవితంలో నీవు చేసే ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచే దేవుడని నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం తెలియజేస్తూ ఉంది. పాలు మార్లు దేవుని సన్నిధిని ఆశ్రయించకుండా ప్రయత్నించి ఒకవేళ విఫలతను రుచి చూసావేమో, ఈసారి దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థనాపూర్వకంగా నీవు ప్రయత్నిస్తే తప్పకుండా నీ యత్నాన్ని ఆయన సఫలము చేయగలడు. అవును ప్రియ దైవజనమా, మనం ఆరాధించే దేవుడు మన పనులన్నిటినీ మన పక్షాన సఫలము చేయగలిగిన దేవుడని యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం తెలియజేస్తూ ఉంది. ఏ ఏ ప్రయత్నాల కొరకు సఫలతను ఆశిస్తూ నీవు ప్రయాణం చేస్తూ ఉన్నావో, నీ ప్రయాణం అంతటిలో నీ గురి నీ దేవుడై ఉన్నప్పుడు ఆనాడు ఎలియాజరు ప్రయాణాన్ని సఫలపరిచిన దేవుడు నీ ప్రయాణమును కూడా సఫలపరచగలడని ఆదికాండం 24వ అధ్యాయం 56వ వచనం మన జ్ఞాపకం చేస్తుంది. ప్రియ దైవజనమా, మనము చేయనది యావత్తు సఫలము కావాలంటే దేవుని తోడు మనకుండాలి. యోసేపు చేతిలో ప్రతి పనిని అతడు చేసినదంతటినీ దేవుడు సఫలపరిచాడు అంటే అతనికి తాను తోడై ఉండబట్టే కదా. మరి దేవుని తోడు నీవు కలిగి ఉండాలంటే నిత్యము ఆయనతో సహవాసము కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉంటే నీ జీవితంలో సఫలత మీద సఫలత, ప్రతి విషయంలో నీవు రుచి చూడగలవు. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి. దేవా, నీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేమయ్యా. నాయన, నీతో అంటు కట్టబడి నీకు మొరపెట్టి నాయన మేము చేయనదంతయు మా జీవితాలలో సఫలమగులాగున మీ తోడును మాకు దయచేయమని ఎందరు బిడ్డలు వారి ప్రయత్నాలలో కావచ్చు, ఆలోచనల్లో కావచ్చు, ఉద్దేశముల్లో కావచ్చు, పనుల్లో కావచ్చు విఫలులై
ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో అటు వారి ప్రార్థనను సఫలపరచి వారి మనోభీష్టాన్ని, వారి ప్రయత్నాలను సఫలపరచమని నీ కృపాహస్తాలకు అప్పగిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: తన దాసుడు పక్షవాయువుతో బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని యేసుతో చెప్పినది ఎవరు? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.